మీరు ఉదయాన్నే లేచి చూస్తే మీ పక్కింట్లో ఒక కుటుంబం మొత్తం చనిపోయిందని తెలుస్తుంది. రోడ్డుపైన ఎలకలు చనిపోయి కనిపిస్తాయి. ప్రజలు భయంతో ఇల్లు వదిలి పారిపోతారు. పొరపాటున ఎవరికైనా జ్వరం వచ్చింది అని తెలిస్తే ఆ జ్వరం వచ్చిన పర్సన్ ని సొంత కుటుంబ సభ్యులే వదిలిపెట్టి వెళ్లిపోతారు. ఇది సినిమా స్టోరీ అయితే కాదు. ఇది ఒకప్పుడు భారతదేశం మొత్తాన్ని వణికించిన ప్లేగు వ్యాధి. అసలు ప్లేగు వ్యాధి అంటే ఏమిటి? ప్రజెంట్ మన తెలంగాణలో జరుగుతున్న బోనాలకి ఈ ప్లేగు వ్యాధికి ఏంటి సంబంధం అని ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. ఒకవేళ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోకి ఒక లైక్ ని కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లైక్ కొట్టండి. అసలు ప్లేగు వ్యాధి అంటే ఏమిటి? ఈ ప్లేగు వ్యాధి మన భారతదేశాన్ని ఎంత భయపెట్టిందో ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. ప్లేగు వ్యాధి అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక భయంకరమైన వ్యాధి. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఎలుకలపై ఉండే చిన్న చిన్న ఈగల ద్వారా మనుషులకు సోకుతుంది. మొదటిగా ఎలుకలకి ఈ వ్యాధి వస్తుంది. ఎలుకలు చనిపోతాయి. వాటి మీద ఉన్న ఈగలు కొత్తగా మనుషులను కుడతాయి. అలా ఈ వ్యాధి ఈగల నుంచి మనుషులు కూడా వస్తుంది. ఈ వ్యాధి కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు, ఈ వ్యాధి ప్రపంచాన్ని మొత్తాన్ని కుదిపేసింది. ఈ వ్యాధిని బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల సమయంలోనే కొన్ని కోట్ల మందిని ప్రాణాలు తీసుకుంది. అసలు ఈ ప్లేగు వ్యాధి మన భారతదేశానికి ఎలా వచ్చింది అంటే చైనా, హాంకాంగ్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన నౌకల ద్వారా ఎలుకలు, వాటిపై ఉన్న ఈగలు భారతదేశానికి చేరినట్లు చరిత్రలు చెప్తున్నాయి. ఆ తర్వాత ముంబై పోర్టులో మొదలైన ఈ వ్యాధి అతి కొద్ది రోజుల్లోనే నగరం మొత్తం వ్యాపించింది. ఒకవేళ ఈ వ్యాధి వచ్చినప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మొదటిగా కొంతమందికి జ్వరం వస్తుంది. ఆ తర్వాత మెడ, చెంపలు, తొడల దగ్గర పెద్ద పెద్ద వాపులు వచ్చేవి. భరించలేని నొప్పి వస్తుంది. కొన్ని రోజుల్లోనే మరణిస్తారు. రోజు రోజుకు వందల నుంచి వేల మంది చనిపోవడం మొదలైంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ రోగం వచ్చిన ప్రజలని దూరంగా ఉంచింది. ప్రభుత్వం ప్రతి ఇంటిని తనిఖీలు చేసింది. దీనివల్ల చాలా మంది సిటీని వదిలేసి పల్లెటూరికి పారిపోయారు. అలా వెళ్లడం వల్ల ఈ ప్లేగు వ్యాధి సిటీ నుంచి పల్లెటూరు కూడా పాకింది. కేవలం ఈ ప్లేగు వ్యాధి వల్లనే ఎంతమంది చనిపోయారో తెలుసా? 1896 నుండి 1921 వరకు భారతదేశంలో సుమారు 1,20,00,000 మంది ప్లేగు కారణం వల్ల మరణించినట్లు చరిత్రలో అంచనాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇది భారతదేశంలోనే అత్యధిక ప్రమాదకరమైన రోగంగా గుర్తించారు. అప్పుడు భారతదేశంలోనే ఇలా ఉంటే అప్పుడు ప్రపంచం పరిస్థితి ఏంటో తెలుసా? ఈ ప్లేగు అనే వ్యాధి కేవలం భారతదేశంలోనే కాకుండా చైనా, హాంకాంగ్, రష్యా, టర్కీ, ఈజిప్టు, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్, అమెరికా వంటి అనేక దేశాలలో వ్యాపించింది. మీరు నమ్ముతారో లేదో ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల నుంచి 25 కోట్ల మంది వరకు మరణించారని ఒక అంచనా ఉంది. ఇది అంత భయంకరమైన వ్యాధి. మరి ఈ ప్లేగు వ్యాధి ఎలా తగ్గింది అని 2 కారణాలున్నాయి. అప్పుడు ఉన్న ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. అందులో ముఖ్యమైనవి పారిశుద్ధ్యాన్ని పెంచింది, ఎలుకలను నియంత్రించింది, కొన్ని యాంటీబయాటిక్స్ ని కనిపెట్టింది, వేగంగా రోగులను గుర్తించి చికిత్స చేయడం మొదలుపెట్టింది. ఒక చిన్న బ్యాక్టీరియా, ఒక చిన్న ఈగ ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. భారతదేశంలో కొన్ని కోట్ల మంది కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. మరి ప్రస్తుతం తెలంగాణలో జరిగే బోనాల పండుగకి ఈ ప్లేగు వ్యాధికి ఏంటి సంబంధం అంటే బోనాలు అంటే తెలంగాణలో జరిగే హిందూ సంప్రదాయ పండుగలో ఇది అతి ముఖ్యమైనది. ఈ పండుగ ద్వారా మహంకాళి అమ్మవారికి పూజలు చేసి నైవేద్యాన్ని అందిస్తారు. ఎందుకు ఇలా చేస్తారు అంటే గతంలో హైదరాబాద్ లో కూడా ఇదే ప్లేగు వ్యాధి వ్యాపించి మహంకాళి అమ్మవారికి పూజలు జరిపి బోనాలు సమర్పించడం వల్ల ఈ ప్లేగు వ్యాధి కంట్రోల్ అయింది అని భావిస్తారు. బోనాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జులై నుండి ఆగస్టు మధ్య కాలంలో జరుపుకుంటారు. హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ అనేక ప్రాంతాల్లో ఈ బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్ని ప్రతి ఆదివారం జరుపుకుంటారు. అసలు ఈ బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు అంటే ఒక మట్టి కుండలో బియ్యం, పాలు, బెల్లం వేసి ఒక నైవేద్యాన్ని రెడీ చేస్తారు. కుండను పసుపు, కుంకుమ, వేపాకుతో అలంకరించి అది తలపై మోసుకొని అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్తారు. అమ్మవారికి బోనం, చీర, గాజులు వంటి కానుకలను సమర్పిస్తారు. పోతురాజు నృత్యాలు, డప్పులు, వాయిద్యాలు, ఊరేగింపులు వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. బోనాల పండుగ జరుపుకోవడం వల్ల ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగే ప్రతి కష్టాన్ని మహంకాళి అమ్మవారు తీరుస్తారని భక్తుల నమ్మకం. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ మీకు దీనిపై ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మన తెలంగాణ సంప్రదాయానికి సంబంధించిన ఈ బోనాల గురించి మీ వంతు కనీసం 2 షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.